గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీరు ఆడమన్నట్టే నాటకం ఆడేశాను. నా కోడలు కట్నం కోసం నేను చేసిన గొడవకి నన్ను ఎంత ఎందుకు తలుచుకోవడం? ఇదిగో నీకు చెప్పిన ప్రకారం నువ్వు నటించినందుకు 4000 పట్టుకుంది. సిగ్గు వదిలే నటించాను. మరో 500. ఇంకో 500? నువ్వు ఎంత మాత్రంగా నటిస్తే మాత్రం అసలు అనుకున్న పని అయిందా? ఇంకా ఇక్కడ నిలబడ్డావు అంటే ఇందులో సగమైనా లాక్కుంటా. అయ్యా నమస్కారం. ఏమిటయ్యా ఇది? 4000 ఖర్చు పెట్టి మహత్తరమైన పథకం వేస్తే నువ్వు ఆ అమ్మాయితో పలుకు లేకుండా పరిచయం లేకుండా పారిపోయి వచ్చేస్తావా? ఏం కాసేపు నువ్వు అక్కడే ఉంటే ఆ అమ్మాయి తియ్యగా ఆరాధనగా చూసి అటు ఇటు చూసి ఎవరు లేకుండా ఓ ముద్దు కూడా పారేసింది. ఆ అమ్మాయికి ఏమైనా పిచ్చి ఏంటండి? నా మీద ముద్దు పెట్టుకోవడానికి. ముద్దు అంటే ముద్దే కాదయ్యా, కొంచెం పోగిడే. ఆ తర్వాత సరితాదేవి గారి నవల్లోలాగా తియ్యగా ఆరాధనతో చూసి ఒకళ్ళనొకళ్ళు కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని మాటల్లో మాటలు కలుపుకుని ఇద్దరిది ఒకే ఊరేని చెప్పి ఒకే రైల్లో ఒకే కంపార్ట్మెంట్ లో పక్క పక్కన కూర్చుని ఆ తర్వాత నువ్వు మెల్లిగా మెత్తగా అలా చేత్తో తాకితే ఆ అమ్మాయి షాక్ తినేది. ఆ అమ్మాయి షాక్ తినడానికి నేను కనెక్షన్ వైర్నా లేకపోతే ప్లగ్నే? ఎంతైనా నువ్వు హీరో కదా, నువ్వు తాగితే ఆడపిల్లకి షాక్ తగులుతుంది. అది నవలారు. ఆ తర్వాత ఇదిగో నువ్వు మెల్లిగా మత్తుగా రహస్యంగా ఆమె చెవిలో ప్రేమ అనాలి. అదేంటండి ప్రేమ అని రహస్యంగా చెప్పేందుకు? అదేం బూతు మాట కాదుగా. అబ్బా, అది బూతు ముక్కని కాదయ్యా. ఆ పరిస్థితుల్లో ఏ కథానాయకుడైనా సరే అలాగే అనాలి. దాంతో ఆ పిల్ల నీ మీద వాలిపోయేది. ఇద్దరు ఒకరినొకరు పెనవేసుకుపోయేవారు నవల్లోలాగా. ఆ తర్వాత రాక్షసి బొగ్గ పగపగా మండి పారిపోయేది సినిమాల్లో లాగా. ఏమిటి రతీదేవి దగ్గర పాఠాలన్నీ నేర్చుకున్నావా? ఇంకో రోజు ట్యూషన్ కావాలా? మొహమాట పడ చెప్పు. అమ్మాయి రతీదేవి నీ చాలా పోతే చెప్పు. ఒకటిగా అవుతే 10,000 ఇస్తాను, తీసుకో. డబ్బులు ఎవరికి కావాలి? నేను ఇస్తారు. కావాలంటే లక్షలు లక్షలు. నాకు ఇంకా కావాలి. ఏం కావాలి నీకు ఇంకా చెప్పు. నాకు అతనే కావాలి. అతను మన్మధుడికే పాఠాలు చెప్పగలిగిన వాడు. ఇంకా కావాలి. శృంగారంలో నాకు 64 కళలు తెలిస్తే ఆయనకి 128 కళలు తెలుసు. ఓ వేణు వేణు, నిజంగా ఈవేళ నాకు చాలా సంతోషంగా ఉంది. హృదయం ఉప్పొంగిపోతుంది. నిజంగా నెరజాన లాంటి ఆ రతీదేవి మెప్పుకుని సర్టిఫికేట్ సంపాదించేశావు అంటే సామాన్యుడు కాదు, అఖండుడివి, రియల్ హీరో. అలాగే ఆ ప్రేమ విషయంలో కూడా. ఎంతకాలం మీరు ప్లాన్ చేశారు? ఇక నేను ప్లాన్ చేస్తాను. ఓ ఎస్, గో అహెడ్, గో అహెడ్. చూడు తమ్ముడు, వేణుగోపాల్ సోడా కంపెనీ అని మేము కొత్తగా సోడా కంపెనీ పెట్టాం. వీటిని ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గర మెచ్చుకుంటే మా సేల్స్ బాగా పెరుగుతాయి. ఈ విధంగా మా సేల్స్ మేము పెంచామనుకో, నీ కమిషన్ కూడా మేము పెంచుతాం. రండి సార్. పొద్దున్నే నాకు ఈ నడక ఎలా అలవాటైందో నీ సోడా కూడా అలా అలవాటైందయ్యా. అబ్బా, ఇదేమిటయ్యా రోజు కంటే మంచి రుచిగా ఉంది, మంచి ఘాటుగా ఉంది. కొత్త కంపెనీ సోడా సార్. మీలాంటి వాళ్ళు బాగుందంటేనే మా సేల్స్. అలాగా, బాగున్నాయా? వస్తాను. ఏంటయ్యా, ఏం జరిగింది? చెప్పండి చెప్పండి చెప్పండి. అయ్యో జగపతిరావు గారు ఎడా అంటే పెద్ద మనిషి తాడి చెట్లో పడిపోయి చూసుకుంటున్నారు. ఏమిటయా బీట్ కానిస్టేబుల్ కారు కట్ట నిలబడ్డా? ఎవరు నువ్వు? అర్జెంట్ గా వెళ్ళిన హాస్పిటల్ తీసుకెళ్ళా. బాగుంది. ఇదేమో అంబులెన్స్ అనుకున్నావా? పేషెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళా. అయితే ప్లీజ్ హోల్డ్ ఆన్. నిండు ప్రాణం కంటే మీ పనే ఇంపార్టెంట్ కాదు. ముందు ఈయన హాస్పిటల్ తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళకపోతే మీరు మీ కారు కూడా కదా. సర్లే, ఎక్కించు. పేషెంట్ పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. వెంటనే ఆపరేషన్ చేయాలి. మీరు ఆయనకి ఏమవుతారు? ఏమి అతను దారిని పోయే దానయ్య, కష్టంలో ఉన్నాడు కదా అని కారులో తీసుకొచ్చాం అంతే. మరి ఆపరేషన్ చాలా ఖర్చు అవుతుంది.
ఆయన కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి నేను టెలిఫోన్ చేస్తాను. ఈ లోపల మీరు ఆపరేషన్ ప్రిపేర్ చేయండి. మరి డబ్బు ఆపరేషన్ అయ్యేలాగా నేను తీసుకొస్తాను. ఓకే. వేణు నీకేమిటా, నీకేమన్నా మర్చిపోయిందా? ఆ దేవుడి బాధ్యత కోసం నువ్వు డబ్బు ఖర్చు పెడతానంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్న మనిషిని కాపాడటం నా కనీస కర్తవ్యం. సారీ. హలో, మిస్ ప్రేమ, మీ డాడీ హఠాత్తుగా స్పృహగా పడిపోతే వెంటనే విజయ హాస్పిటల్ జాయిన్ చేసి ఏమిటి మర్చిపోయింది? పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. డాక్టర్స్ ఆపరేషన్ చేస్తున్నారు. ఎందుకన్నా మంచి మీరు వెంటనే బయలుదేరుస్తున్నారు. మీరెవరు? ఆ జగపతిరావుని ఎవ్వరికీ అనుమానం రాకుండా చంపేద్దామని స్లో పాయిజన్ ఇచ్చాను. ఆ తర్వాత ప్రేమను ఎలాగోలా మాయ చేసి నీకిచ్చేద్దాం అనుకున్నాను. కానీ ఆ డాక్టర్ ఎవడో ఆపరేషన్ చేస్తున్నట్ట. కొంప తీసి బతికి పట్టకడతాడో ఏమిటో. వెళ్ళి చూసొద్దాం పద. మా డాడీకి స్లో పాయిజన్ జరిగిందా? అవునమ్మా, ఈ రోజు మీ డాడీ తీసుకున్న మరో మందు వల్ల ఆ స్లో పాయిజన్ కి ఎఫెక్ట్ ఇచ్చింది. వెంటనే ఆపరేషన్ చేశాం. గండం గడిచి బయటపడ్డాం. మా డాడీని కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అండి. నా డబ్బు తేరగా వచ్చిందనుకుంటున్నావా? తాత ముత్తాతల దగ్గర నుంచి నాకు సంక్రమించిందనుకుంటున్నావా? కొన్ని సంవత్సరాలు అష్ట కష్టాలు పడి తేనెటీగ కూడబెట్టిన డబ్బయ్యా ఇది. ఏనాడు నా సుఖం కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా అతి సామాన్యమైన బ్రతుకుతూ ప్రతి రూపాయి ఈ ప్లానకే ఉపయోగపడాలి అని తాపత్రయపడే నేను నీ ఎక్స్పెరిమెంట్స్ కోసం వేలు లక్షలు తగలేయలేనయ్యా. కానీ చివరికి జరిగిందేమి? డబ్బు తగలేసేశావు, ప్లాన్ ని సర్వనాశనం చేసేశావు. మనం సోడాలో కలిపిన మందు వల్ల వాడు ఒక్క పూట స్పృహ తప్పి పడుండి తర్వాత కళ్ళు విప్పేవాడు. అప్పుడు నువ్వేదో నాటు వైద్యం చేసి బ్రతికించాను అని ఒక చిన్న అబద్ధం చెప్పుంటే వాడిని నువ్వు నెత్తిన పెట్టుకుని కొంపగా తీసుకెళ్లి పూజించి ఉండేవాడు. ప్రేమ నీకు చాలా దగ్గరై ఉండేది. అప్పుడు మన ప్లాన్ అంతా సక్సెస్ అయ్యింది. నువ్వు చేసిందేమి? నేను వద్దంటున్నా, వారిస్తున్నా, ఆసుపత్రి అన్నావు, ఆపరేషన్ అన్నావు. అనవసరంగా ఆవేశం చేసి పడిపోయిన అతను చూస్తే కోట్లో కళ్ళు తెరవటం కాదు, శాశ్వతంగానే కళ్ళు మూసేట్టు కనిపించాడు. అందుకే హాస్పిటల్ తీసుకెళ్లారు. నేను నీకు ముందే చెప్పాను కదా, మనం సోడాలో కలిపిన మందు వల్ల మనిషి ఎంత మాత్రం చావడని. ఈ మాట మీద నమ్మకంతో ఊరుకున్నట్టయితే డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి నీ పాడి చచ్చి ఉండేవాడు. ఆ డాక్టర్ డబ్బు మీద ఆశ కలిగి ఆపరేషన్ చేయాలి అని సలహా ఇచ్చాడు. అందరికీ నీలాంటి నీచమైన ఆలోచన ఉంటాయనుకో. మన కక్షల కారణం కేవలం అతను మరణమే అయితే ఒంటరిగా చూసి అతను కత్తి కూడా చంపుతా ఈ నాటకం అంటే ఎందుకు అన్నది నీకు అనవసరం. మన అగ్రిమెంట్ ప్రకారం నేను చెప్పింది చేయడమే నీ డ్యూటీ. ఎందుకు చేయలేదు? అదే నేను నీతో చేతులు కలిపి ఆ దౌర్భాగ్య అగ్రిమెంట్ చేసిన కారణంగా ప్రక్క నిండు ప్రాణాలు పోతూ ఉంటే చూసి కూర్చోడానికి రాయని కష్టాన్ని కాదు, రాక్షసుని అంతకంటే కాదు. మరి అంత మహానుభావుడివి, మహాత్ముడివి అయితే అగ్రిమెంట్ కి ఎందుకు ఒప్పుకున్నావు? 5,000 అడ్వాన్స్ ఎందుకు తీసుకున్నావు? స్వార్థం కోసం ఎంతమంది ప్రాణాలు బలైపోయినా పర్వాలేదు అనుకునే నీలాంటి నీచుడితో నేను చేతులు కలిపి అగ్రిమెంట్ చేశానే, అది నా బుద్ధి తప్పు. ఈ క్షణం నుంచి మన ఇద్దరి మధ్య ఉన్న అగ్రిమెంట్ క్యాన్సిల్. మన ఇద్దరి మధ్య ఉన్న ఒప్పందాన్ని నువ్వు ఉల్లంఘిస్తే నీ మీద ప్రయోగించడానికి నా దగ్గర ఒక గొప్ప అస్త్రం ఉంది, గుర్తుంచు. ఆ అబద్ధం తెలుపుకోలేగా, వాటి వల్ల నా బ్రతుకులో ఎలాంటి కష్ట నష్టాలు వచ్చినా పెంచడానికి చెప్తున్నా ఉన్నా. అవర్ అగ్రిమెంట్ ఈస్ క్యాన్సిల్. ఎవరువమ్మా నువ్వు? మా ఇంటికి ఎదురింట్లో ఉంటున్న అమ్మాయి అనుకుంటాను. అవునండి, జగపతిరావు గారు అమ్మాయిని. మా డాడీ హఠాత్తుగా రోడ్డు మీద పడిపోతే మీ కారులో హాస్పిటల్ చేర్చారట. చాలా థ్యాంక్స్ అండి. దాందే ఉందమ్మా, తోటి మనిషికి మనిషి సాయం చేయకపోతే ఇంకెవరు చేస్తారు? అది కాకపోయినా అదే సమయానికి నేను కారులో వస్తుండడం వల్ల ఎవరో కుర్రాడు నా కారు ఆపడం వల్ల ఆపాటి సాయమైనా చేయగలిగాను. ఇంతకీ మీ డాడీ ఎలా ఉన్నారు? వెంటనే ఆపరేషన్ చేయడం వల్ల డాక్టర్లు ఏ ప్రమాదం లేదన్నారు. ఇంతకీ ఆ అబ్బాయి ఎవరో మీకు తెలుసా? అతను ఓ మహానుభావుడమ్మా. అతని మొహం చూస్తే ఓ మహాత్మా గాంధీ, బుద్ధుడు లాంటి ఎంతో మంది మహానుభావులు మనకు కనిపిస్తారు. అతని వైద్యం కూడా తెలుసట. మీ నాన్నగారి ప్రమాద స్థితిని గమనించి వైద్యం చేసి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఇంతకీ అతనితో నీకు పని ఏమిటమ్మా? మా డాడీ ప్రాణాలు నిలబెట్టిన అతనికి కృతజ్ఞతలు చెప్పుకోవడం నా కనీసపు బాధ్యత. అడ్రస్ చెప్తే నేను వెళ్ళి కలుస్తాను.
ఈ అమ్మాయి వేణుని కలిస్తే ఎన్నో అబద్ధాలు బయటకు వచ్చేస్తాయి. నో నో, నువ్వు వెళ్ళడమేటమ్మా. నేను వెళ్ళి తీసుకొస్తాను, నువ్వు ఇలా కూర్చో. అదేంటండి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన నేను వెళ్ళాలి కానీ మీరు వెళ్ళి తీసుకురావడం ఏంటి? పదండి వెళ్దాం. తీరా మనం వెళితే అతని ఇంటి దగ్గర ఉంటాడా? పోనీ రేపు రేపు దాకా ఎందుకండి, ఇప్పుడే వెళ్దాం. వేణు, వేణు. అమ్మా ప్రేమ, ఇతనేనమ్మా నువ్వు చూడాలనుకుని వచ్చిన అబ్బాయి. సరేనయ్యా, నువ్వే ఆవిడే. లోపలికి రమ్మనకుండా నువ్వు మీరు ఏమండి అంటూ ఏమిటిది? సరే సార్. పర్వాలేదండి, మా డాడీని రక్షించినందుకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చాను. ఆ రక్షించిన మీరే అనుకోలేదు. సంతోషం. నీకంటే ఈ అమ్మాయి చాలా సంతోషిస్తోందయ్యా, నీ కారణంగానే వాళ్ళ డాడీ రక్షింపబడ్డాడు అని. ఇందులో నేను చేసింది ఏముందండి? మంచివారు కాబట్టి మొహమాటంతో ఆ మాట అంటున్నారు. నాకు వైద్యం తెలిసి ప్రతి చికిత్స చేసి ఉండకపోతే వైద్యం, చికిత్స. అబ్బబ్బా, నువ్వు చేసిన వైద్యం గొప్ప వైద్యం అని నీకు అనిపించకపోవచ్చు, కానీ అదేదో మందు తీసుకొచ్చి వేసావు చూడు. అదే ఏదో నాకు తెలిసిన వైద్యంతో ఒక ప్రాణాన్ని నిలబెట్టారు. హాస్పిటల్ తీసుకెళ్లి డబ్బు కట్టి నాకు ఫోన్ చేశారు అంటే మీరెంత మంచి హృదయం అర్థమవుతుంది. సారీ, మీరు నన్ను మరీ తోడేస్తున్నారు. ఇందుకే మీ డాడీ ఎలా ఉన్నారు? పర్వాలేదు, బాగా కోలుకున్నారు. ఆయనకింత సాయం చేసిన మిమ్మల్ని చూస్తే ఆయన చాలా ఆనందిస్తారు. అవును, నాకు ఒకసారి వారిని చూడాలను. అయితే రండి వెళ్దాం. అబ్బాయి, నీ చేతి మాత్ర వైకుంఠ యాత్ర కాదు అని ఎవరో కిట్టిన వాళ్ళు అన్యాయంగా ఆ నేరాన్ని ఆయన మీద మోపారట. గతంలో ఏం చేస్తే ఏమిటయ్యా, ఇప్పుడు నా ప్రాణాలను కాపాడాడు. ఒక విధంగా ఇప్పుడు నాకు అతను దేవుడయ్యా. నేను మీతో కొంచెం ప్రత్యేకంగా మాట్లాడాలి. మరి సారీ జగపతిరావు గారు, 10 నిమిషాలు నేను బయట నుంచి ఉంటాను. అలాగే బాబు. జగపతిరావు గారు, మీరు మీ అమ్మాయి గారు ఉట్టి అమ్మాయిని భజన చేస్తే నెత్తికి కూర్చుంటాడు. మనిషిని చూస్తే అలా అనిపించట్లేదయ్యా. అంటున్నా నేనే అనుకోకండి, మీ జడ్జిమెంట్ ఎప్పుడు రాంగే. నన్ను అడిగితే వాడిచ్చిన 10,000కి మరో 5,000 తాంబూలంలో పెట్టి ఇచ్చేయండి. శనేశ్వరుడు అండి బాబు, వదిలించుకోవటం బెటర్. ఏం చేయడం అనేది తర్వాత విషయం డాడీ. ముందు నేను వెళ్ళి ఆయన తీసుకొస్తాను. ఉమ్. వేణు, ఏమిటి వెళ్ళిపోతున్నారు? ఏ ఆ మాటలు విన్న తర్వాత కూడా ఇంకా అక్కడే ఉండమంటారా? సారీ, కోపం వచ్చిందనుకుంటాను. పేదవాడి సహాయాన్ని విలువ కట్టే పెద్దలు పేదవాడి కోపానికి కూడా విలువ కట్టగలరు. నేను ఇచ్చిన 10,000కు మరో 5,000, నాకు వచ్చిన కోపాన్ని మరో 500 ఇస్తే సరిపోతుంది అనుకుంటాడా దయానందం? ప్లీజ్ అలా అనకండి. నా మొహం చూసినా మీరు ఆ మాటలు మర్చిపోండి. మిస్ ప్రేమ, మీ మొహం చూస్తే ఎన్నో విషయాలు మర్చిపోవచ్చు, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నేను డబ్బుకు ఆశించి మాత్రం ఈ సహాయం చేయలేదు. మీ నాన్నగారు కోటీశ్వరాన్ని ఉద్దేశంతో రక్షించలేదు. ఆ పరిస్థితిలో దిక్కుముక్కులేని ఏ పేదవాడన్నా రక్షించేవాడు. నాకు తెలుసండి, ఈ కాస్త పరిచయంలోనే మీరు ఎలాంటి వారు, మీ మనసు ఎలాంటిదో అర్థం చేసుకున్నాను. అందుకే రమ్మంటున్నాను. సారీ, నాకు ఇప్పుడు టైం లేదు. నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఉద్యోగం కోసమేనా? జీతం ఎంత ఉంటుందో? 2 పూట్ల కడుపు నిండా తింటాను సరిపడాను. ఆ మాత్రం దానికోసం మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళక్కర్లేదు. సహాయం కృతజ్ఞత అనుకోకుండా ఉంటే మా డాడీతో చెప్పి నాకు పర్సనల్ సెక్రటరీగా ఉద్యోగం ఇప్పిస్తాను. రొట్టె విరిగి నేతిలో పడ్డామంటే ఇదేనో వేణు. ఒక్క ఇన్సిడెంట్ తో అటు అమ్మాయి మనస్సులోను ఇటు తండ్రి మనస్సులోను కూడా స్థానం సంపాదించేశావు, కోట్లో బాగా వేసేసావు. పగలు వేయటం పాకలు వేయటం అట్లా ఉంచండి. రేపటి నుంచి వాళ్ళ ఇంట్లో వ్యవహారాలు నేనే చూడాలి. నా అకౌంట్ చూడాలి, లెడ్జర్లు చూడాలి. ఏమిటి నీకేమన్నా మర్చిపోయింది ఏమిటయ్యా? ఆ ఇంట్లో నువ్వు ప్రవేశించిన క్షణం నుంచి నీ చేయం కర్తవ్యం, నీ దృష్టి అంతా కూడా ఓన్లీ ప్రేమ. తొందరగా దాన్ని బెడ్రూమ్ లోకి తీసుకెళ్తే అలా ఊరుకోండి. మీరు చెప్పేవన్నీ చావు దెబ్బలు తింటాను దగ్గర మార్గాలు. ప్రేమించే విషయం తొందరపడకూడదు బాబాయ్. నేను చెప్పేది కొంచెం విను. సీరియల్ నవల్స్ రాయడంలో సిద్ధహస్తురాలైన పిల్లి కూతల ప్రఫుల్ల చంద్రకుమారి రాసిన నవల్లో ఏం రాసింది? పిల్లి కూతురు ఏమైనా కాదు, ఒక చాలా డబ్బు గల బాగా అందమైన ఆడపిల్ల, అంటే ఆ హీరోయిన్ ఇంట్లో ఒక అందమైన హీరో పేదవాడు పనిచేస్తూ ఉంటాడు. ఓ రోజు అతనికి హఠాత్తుగా జబ్బు చేస్తుంది. అవుట్ హౌస్ లో పడుకుని ములుగుతూ ఉంటాడు.
మొదటనికే లోపం డాక్టర్ని పిలవచ్చు. ఇదిగో నేను చెప్పేది వినడం వరకే నీ డ్యూటీ. అలాగే ఆ హీరో కనిపించకపోయేసరికి ఆ హీరోయిన్ వెతుక్కుంటూ ఆ అవుట్ హౌస్ కు వస్తుంది. ఆ మూలిగే హీరోని చూసి ఆ హీరోయిన్ మనస్సు విలవిలవిల్లాడిపోతుంది. ఆ హీరో కళ్ళు తెరిచేసరికి ఐస్ వాటర్ లోనో ఉడుకులోనో తడిపిన మెత్తటి గుడ్డతో అతని నుదురు మీద మెల్లిగా హత్తుతూ ఉంటుంది. బాబాయ్, నువ్వు చెప్పేవన్నీ పాత నవల్లో పాత సినిమాల్లో హీరోలు చేసే ట్రిక్లు. రోజులు మారినాయి, సినిమాలు మారినాయి, హీరోలు మారారు, టెక్నిక్లు మారినాయి. ఎవరైనా కుదిరే నేను చూస్తాను కదా. వదులండి, ఏమిటి చిలిపితనం? ఇప్పుడు నేనేం చేశాను? పాడు. పాడాలా? ఏ పాట పాడాలి? మనకి పాటలు రావే. నా ఇంట్లో నేను లేకుండా మంచం మీద రెండాకారాల ముచ్చం. మీరెక్కడున్నారు? మరి ఇక్కడ ఏమిటి అబ్బారా ఇప్పుడు వచ్చావు? ఈ అమ్మాయి ఎక్కడ ఉంది? ఏమిటి మా ఆవిడేది? మీ ఆవిడ మీ ఇంట్లో ఉంది. ఇది మా ఇల్లు కదా, ఇది నా ఇల్లు. మా ఆవిడ ఇక్కడ వచ్చింది. ఏమిటి అబ్బారం, ఇది మీ ఇల్లా? ఏదో ఆలోచనలో మర్చిపోయి వచ్చానయ్యా. ఈ మతి మరుపు తగలయ్యా. ఈ మతి మరుపుతో చాలా ఘోరాలు జరిగిపోతున్నాయి. ఏమే, ఆయనకి మతి మరుపు అయితే నీకేం రోగం వచ్చింది? మంచి రోజు చూసుకోకలా. నాకేం తెలుసు? నేనేదో ఆలోచన కళ్ళు మూసి పడుకున్నాను. ఇలాగ ప్రకృతి దుప్పటి కప్పిస్తే మీరే అనుకున్నాను. అయినా బావగారు భలే చిలిపి. ఆయన చిలిపితనం గురించి నువ్వు నాకు ప్రత్యేకంగా చెప్పాలా? ఎందుకయ్యా అబ్బారావు అమ్మాయిని అలా కోపడతావు? అమ్మాయి చాలా మంచిది, జాగ్రత్తగా చూసుకో. ఈ సర్టిఫికేట్ నాకేం అక్కర్లేదు. నాడు బయటికి. నువ్వు అపార్థం చేసుకోకయ్యా, నా సంగతి నీకు తెలుసు కదా. నాకు కొంచెం మతి మరుపు తెలుసు. అలా ఎక్కడికి? ఇంటికి. తెలుసులేవయ్యా, పక్కింటికే కదా. పోయి భారతం ఇంటో దూరతావా? దాని 3 కాళ్ళు చేతులు ఇరిచేయగలడు. అది నేను తీసుకెళ్తాను. వద్దు, నేనే వెళ్తాను. ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉన్న ఫైల్స్ అన్ని కొద్ది రోజుల్లోనే కరెక్ట్ రూట్కి తెచ్చావయ్యా. మనసు పెట్టి పనిచేస్తే ఎంత కష్టమైన పనైనా సునాయాసంగా చేసేది. మ్యూజికల్ హారన్ లాంటి మాట చెప్పావయ్యా, వినసొంపుగా ఉంది. ఆ వేణుగాడు జగపతిరావు గారింట్లో గండు పిల్లిలాగా దూరాడు. ఆయన సింపతి విపరీతంగా సంపాదించేశాడు. పూనకం వచ్చిన వాళ్ళగా అకౌంట్లన్నీ తెగ చూసేస్తున్నాడట. ఇంకొద్ది కాలం పోతే ఆ ప్రేమను వల్ల వేసుకుంటాడు. అలా జరిగితే నేను ఒప్పుకోను. అక్కడ అకౌంట్లు లెక్కలు చూడటానికి మండపేట అమ్మేసి మెడ్రాస్ కొనే కెపాసిటీ అన్నా ఉండాలి, లేకపోతే బొబ్బర్లం కమ్మేసి బెంగళూరు కొనే కెపాసిటీ అన్నా ఉండాలి. వాడి వల్ల ఏమవుతుందిరా, కొన్నాళ్ళకి మతిపోయి బాబోయ్ నన్ను వదిలిపెట్టేసేయండి, నేను ఈ దేశం సరిహద్దులు దాటి పారిపోతాను అని బతిమాలతాడే. ముద్దాయి పారిపోయాక నీ కేసు ఏముంటుంది? అమ్మా ప్రేమ, ఇవాళ నాకు ఒంట్లో నీరసంగా ఉంది కానీ నువ్వు ఆఫీస్కి వెళ్ళి ముఖ్యమైన వ్యవహారాలన్నీ చూసుకురామ్మా. అలాగే డాడీ. లాస్ట్ మంత్ అకౌంట్స్ అన్ని చూసేసారా? స్టీరింగ్ పుచ్చుకున్నది నెంబర్ 1 డ్రైవర్ అయినప్పుడు బస్సులో ఉన్న వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదమ్మా. వేణు అకౌంట్స్ చూస్తుంటే మనం నిశ్చింతగా ఉండొచ్చు. అంత సిన్సియర్ బాయ్.